మోడీ వ్యూహం? అంటే మనకి దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లో అంటే మన అదృష్టం ఏంటంటే ఈ దఫా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది బీజేపీ. ఉమ్, అక్కడ 8 గెలవటం, ఎనిమిది అక్కడ సీట్లు. మొత్తం ఉమ్, 17లో 8 గెలవటం. అవును. ఉమ్, అంటే దాదాపు 50% గెలిచింది. ఒక ఎంఐఎం తీసేస్తే 16. ఇప్పుడు ఎంఐఎం ఫిక్స్డ్ సీట్ కదా, ఉమ్, ఉమ్, 16లో 50-50 వచ్చినాయి. ఉమ్, కాబట్టి అక్కడ బలమైనటువంటి శక్తిగానే ఆవిర్భవించింది. ఉమ్, రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ ఉమ్, మనకి ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం వల్ల మంచి విజయం సాధించింది. ఉమ్, ఉమ్, కాబట్టి దాదాపు 2019 తర్వాత మళ్ళీ మనకి మంత్రి పదవులు ఇప్పుడే. ఉమ్, ఉమ్, 2014 ముందు మంత్రి పదవులు మనం కూడా ఉన్నాం కదా కేంద్ర మంత్రి అవును, వర్గంలో. అవును, అవును. ఇప్పుడు మళ్ళీ అవకాశం లభించినట్టయింది టోటల్ గా. అంటే అప్పుడు కూటమిలోనే వచ్చింది, ఇప్పుడు కూటమిలోనే వచ్చింది. అంతే. ఉమ్, ఉమ్. అప్పుడే కదా సుజనా చౌదరి సుజనా చౌదరి కింద. వీళ్ళు మళ్ళీ రాజీనామా కూడా రాజ్యసభ. చేశారు కదా అవును. ఉమ్, అప్పుడు. అవును. ముందు మంత్రి పదవి వచ్చి తర్వాత రాజీనామాలు కూడా చేశారు కదా ఉమ్, 2019. ఉమ్, ఉమ్, అవును. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అనుకోవాలి. అంటే పెర్ఫార్మెన్స్ బేస్డా ఇక్కడ తీసుకున్నారా? పురంధేశ్వరి లాంటి వాళ్ళకి వస్తుందేమో అనుకుంటే ఆమెను అధ్యక్ష హోదాలో ఉండి కూడా పక్కన పెట్టడం గెలిచినా సరే. అంటే నాకు కనిపించిన విధానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా స్ట్రాటజిక్గా వెళ్ళారు. ఒకటి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటుంటాడు జగన్, నా మైనార్టీ, ఇదిగో 4 బీసీలకు ఇచ్చాం రాజ్యసభ ఇవన్నీ, కానీ డిప్యూటీ సీఎం ఇచ్చాం. రిజెక్ట్ చేశారు. అవును. ఇప్పుడు